భారతదేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవమైన ఈషా గ్రామోత్సవం 18వ ఎడిషన్ ప్రారంభమైంది. నెల్లూరులో జూలై 25, 26 తేదీల్లో వాలీబాల్, త్రోబాల్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. 10 రాష్ట్రాల నుంచి 40,000 గ్రామాలు, 80,000 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనబోతున్నారు. ప్రొఫెషనల్ ఆటగాళ్లకు కాకుండా కేవలం గ్రామీణ ప్రజలకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. విజేతలకు మొత్తం ₹1 కోటి వరకు నగదు బహుమతులు అందజేస్తారు. ఇందులో గెలిచిన జట్టు కోయంబత్తూరులో జరిగే గ్రాండ్ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18వ ఈషా గ్రామోత్సవం జరుగుతూ ఉంది. ఈ పోటీలు మొదట్లో తమిళనాడు, కేరళ వరకే స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం దేశంలో 10 రాష్ట్రాల్లో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీలు పల్లెల నుంచి ఎంకరేజ్ చేయడానికి, టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం, తర్వాత స్నేహభావం పెంచడానికి ఈ పోటీలు నిర్వర్తించబడుతూ ఉంది. ఇది పార్టిసిపేట్ చేయడానికి లేడీస్కి అయితే త్రోబాల్, జెంట్స్కి అయితే వాలీబాల్. ఇది విలేజెస్ నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. దీంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నెంబర్ మేము ఇస్తాము, దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మేము వేరే చిన్న చిన్న పోటీలు కూడా పెడుతుంటాం. అంటే మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలు కూడా ఉంటుంది. ఇది ఆదివారం పూట ఉంటుంది, వచ్చే ఆదివారం. దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. వీటికి కూడా బహుమతులు ఉంటాయి. వాలీబాల్, త్రోబాల్ కూడా ఇది మనకి జిల్లా స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ కూడా పోటీల్లో మనకి బహుమతులు ఉంటాయి. మొదటి ప్రైజ్ 10,000, తర్వాత 7, 5, 3 ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళని మేము తిరుపతికి తీసుకెళ్తాం. అక్కడ అన్ని జిల్లాల్లో గెలిచిన టీమ్స్ వస్తాయి. అక్కడ గెలిచిన వాళ్ళకు కూడా బహుమతులు ఉంటాయి. అక్కడ గెలిచిన తర్వాత మేము కోయంబత్తూరులో మొత్తం సద్గురు సమక్షంలో మొత్తం అన్ని గెలిచిన టీమ్స్, అన్ని రాష్ట్రాల్లో గెలిచిన టీమ్స్ అక్కడికి వచ్చి అక్కడ ఆడతారు. అక్కడ గెలిచిన వాళ్ళకి బహుమతి 5 లక్షలు, తర్వాత 3, 2, 1 లక్ష ఆ విధంగా ఉంటుంది. దీన్ని నమోదు చేసుకోవడానికి మాకు కాల్ చేస్తే మీకు సరిపోతుంది. నా నెంబరు 9110530166. దీనికి మనకి రేపు మా ఇనాగరేషన్కి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వస్తున్నారు. మనకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల రేపు ఎల్లుండి 25, 26 తేదీల్లో ఇషా 18వ గ్రామోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ పోటీలు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా పంచాయతీ టీంలు వస్తాయి. వాలీబాల్, అలాగే త్రోబాల్, లేడీస్కి త్రోబాల్ ఉంటుంది, వాలీబాల్కి పురుషుల వరకు వాలీబాల్ ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు 40 టీంలు వాలీబాల్లో మెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే త్రోబాల్లో ఉమెన్స్ 20 టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది రేపు మార్నింగ్ 10 గంటలకి మన గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే ఈ టీంలన్నీ కూడా ఇంతకుముందు ఉన్న టీంలు కూడా ఉంటాయి. ఇది క్లస్టర్ లెవెల్ అంటారు. జిల్లా స్థాయి వరకు మండలాల్లో ఉన్న పంచాయతీ టీంలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు దీనికి పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. వీళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అట్లాగే గెలిచిన 2 టీంలు కూడా డివిజన్ లెవెల్, అంటే మన స్టేట్ లెవెల్ అన్ని డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేసే టోర్నమెంట్ తిరుపతిలో ఉంటుంది. కాబట్టి తిరుపతిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.